మానవత్వానికి నిదర్శనం నర్సుల సేవలు. ఆసుపత్రిలో రోగి కోలుకోవాలంటే వైద్యులు చేసే ప్రయత్నంతో పాటు నర్సుల పాత్ర కూడా ఎంతో ఉంది. రోగులకు వైద్యులకు మధ్య సంధానకర్తగా పనిచేస్తారు. అనారోగ్యంతో ఆసుపత్రి గడప తొక్కిన రోగికి వైద్య సేవలు అందించే నర్సులు చూపించే ప్రేమ, ఆప్యాయత రోగికి స్వంతాన కలిగిస్తాయి. ప్రేమించే గుణం తల్లి తర్వాత నర్సులకు మాత్రమే ఉంటుంది. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రిమ్స్ నుండి మరిన్ని విశేషాలు మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆధునిక నర్సింగ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టినటువంటి ఒక మహనీయురాలు ఫ్లోరెన్స్ నైటింగేల్ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని నేడు ప్రపంచవ్యాప్తంగా నర్సుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అయితే వారు నిత్యం వృత్తిలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ రోగిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నటువంటి ఒక కొంతమంది నర్సులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళు తమ యొక్క వృత్తిలో ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారు, వారి యొక్క సేవల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నర్సెస్ డే దినోత్సవం సందర్భమున మేము ఎంతో సంతోషంగా మా యొక్క సేవలను మేము అందిస్తున్నాము. మా యొక్క కుటుంబం పట్ల కుటుంబం కంటే ఎక్కువ, మా ప్రాణం కంటే ఎక్కువ మేము పేషెంట్ని ప్రేమించి ఎంతో సేవ చేస్తున్నాము. ఈ వృత్తిలో మేము ఉన్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. తలంచుకుంటే సమస్తము సాధ్యమే. మా కుటుంబ సభ్యులు కూడా మాకు సహకరించినప్పుడే మేము ఈ వృత్తి చేయగలుగుతాము. దేవుడు ఈ వృత్తి మాకు ఇచ్చినందుకు నర్సెస్ ప్రొఫెషన్లో మేము అందరికంటే కూడా ఒక హాస్పిటల్కి ఒక పిల్లర్ లాగా నర్సెస్ ఉంటారు. అందులో మా కుటుంబం కూడా మాకు సహకరించినప్పుడే ఎమర్జెన్సీ సర్వీసెస్కి అన్నిటికీ మేము చేయగలుగుతాము. అంటే ఎన్ని ఇన్ఫెక్షన్స్ ఎన్ని కేసుల దగ్గర మేము ఉన్నా కానీ మా కుటుంబం కూడా సహకరించినప్పుడే మేము చేయగలుగుతాము. మాతో పాటు మా కుటుంబం కూడా మా వృత్తిలో ఉన్నట్టే మేము భావిస్తాము. అలాంటి సహకారం మాకు అందిస్తున్న మా కుటుంబ సభ్యులకు కానీ మా హాస్పిటల్ తరపున కానీ మేము చాలా సంతోషంగా ఉండగలుగుతాం. ప్రతి విషయంలో మమ్మల్ని ప్రోత్సహిస్తూనే ఉంటారు. ఏది అడిగినా కానీ అంటే ఆ టైంలో సహకరించే మా మేడమ్స్, మాకు సుపీరియర్స్ ఉంటారు. ఏదైనా మేము ఇబ్బంది అని చెప్పినప్పుడు మా మేడమ్స్ దగ్గరికి వచ్చినప్పుడు మా మేడమ్స్ పూర్తిగా మాకు సపోర్ట్గా ఉంటారు. అట్లానే యాజమాన్యం కూడా ఉంటుంది. మాకు సాధ్యమైనంత వరకు మేము అందిస్తూ మా కుటుంబ సపోర్ట్ని, కుటుంబ వైపును, ఇటు హాస్పిటల్ వైపును మేము చాలా సంతోషంగా ఉండగలుగుతున్నాం. నర్సుగా పుట్టినందుకు దేవుడు మమ్మల్ని ఈ నర్సింగ్ ప్రొఫెషన్లో వేసినందుకు మేము చాలా అదృష్టవంతులము. ఇటు ఫ్యామిలీ పరంగానైతే వృత్తి పరంగానైతే బ్యాలెన్స్గా అంటే 50-50 న్యాయం చేస్తున్నాము. మేము కుటుంబానికి ఏ రకంగానైతే మరి మా సర్వీస్ ఇస్తున్నాము అంతకంటే ఎక్కువగా పేషెంట్లే మా ఫ్యామిలీ. వితౌట్ పేషెంట్ యార్ నాట్ దేర్ అన్నట్టు మేము పేషెంట్ కోసమే మేము సర్వీస్ చేయడానికే ఈ దేవుడు మమ్మల్ని ఈ ప్రొఫెషన్లో ఎన్నుకున్నాడని మేము అనుకుంటున్నాము. మరి ఈ నర్సింగ్ వృత్తిలో నాకు 30 years సర్వీసు. ఎంతోమందికి సేవ చేసే అదృష్టం ఇచ్చినందుకు ఆ భగవంతునికి నర్సుగా పుట్టినందుకు మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇంకా సర్వీస్ ఉన్నది నాకు రిమైనింగ్. ఆ శేష జీవితం కూడా రోగుల కొరకే అంకితం చేయాలని నా కోరిక. ఎందుకంటే అమ్మలాగా, అక్కలాగా, చెల్లిలాగా అన్ని రకాలుగా ఒక పేషెంట్ని ఆదరించేది నర్సే. ఎందుకంటే ఒక పేషెంట్ ఒక బర్న్స్ కేసు వచ్చిందనుకోండి, కాలినోళ్ళు మీరు చూస్తే సామాన్యులు మీరు భయపడతారు. కానీ అదే నర్సు వెళ్ళి ఆయనని పరామర్శించి ఆయనకి ట్రీట్మెంట్ ఇచ్చి ఆయనను ఓదార్చి అన్ని రకాలుగా ఈవెన్ పాయిజన్ కేసు కానివ్వండి, బర్న్స్ కేసు కానివ్వండి, ఎలాంటిదైనా కానీ మేము ధైర్యంగా ముందుకు పోయి ఈవెన్ డెత్ అయిన కేసు కూడా మీరు ముట్టుకోవడానికి భయపడతారు. కానీ మేము దగ్గరికి పోయి కళ్ళు వాళ్ళకి చనిపోయినరా లేదని డెత్ డిక్లరేషన్ అప్పుడు కూడా మేము ఓపెన్ చేసి చూస్తాం. అంటే అంతగా మేము కమిట్ అయ్యి పేషెంటే మేము మా ఊళ్ళో ఎవరైనా కానీ మా బ్లడ్ కాకపోయినా కానీ వీళ్ళు మా బ్లడ్ సొంత బ్లడ్కి అయితే మనం ఎట్లా భయపడమో అదే రీతిగా మేము ప్రతి పేషెంట్ల పట్ల అట్లా చూసుకుంటూ ఎందుకు సాధ్యమైనంత వరకు ఆ రకంగా సర్వీస్ ఇస్తున్నాము. వాళ్ళతో మంచిగా మాట్లాడతాము. వాళ్ళకి మంచి వాళ్ళ రిసీవింగ్ వాళ్ళ పట్ల మంచిగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా మీకు చాలా చేతులెత్తి మొక్కాలమ్మా, ఎవరు వామిటింగ్ చేసుకున్నా ఏం చేసుకున్నా మీరు దగ్గర రారు, కానీ మేము వెంటనే పోయి మన రియాక్ట్ అవుతాం. దానికోసం కూడా వాళ్ళు ఒక్కోసారి మా సర్వీస్ని చూసి కూడా మమ్మల్ని అప్రిషియేట్ చేసిన రోజులు ఉన్నాయి. ఎన్నోసార్లు బెస్ట్ నర్స్ అవార్డ్స్ మేము తీసుకున్నాము. 29 years నాకు సర్వీసు. దాదాపు నేను 29 years కూడా నేను థియేటర్ స్టాఫే ఆప్థాల్మిక్. ప్రజెంట్గా న్యూలీ అది అపాయింట్మెంట్ అయ్యేన వాళ్ళు, న్యూలీ ట్రైనింగ్ సిస్టర్స్కి చెప్పేది ఏంటిదంటే మీరు కూడా మనము హాస్పిటల్ అంటే ఏంది, మన హాస్పిటాలిటీని బట్టే వాళ్ళు పేషెంట్లు, ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్కి పోకుండా గవర్నమెంట్లో కూడా మరి ప్రైవేట్ నర్సెస్ అయితే
ఎంత కేర్ఫుల్గా మరి ట్రీట్మెంట్ ఇస్తారో సర్వ్ చేస్తారో అట్లనే మనోళ్ళు కూడా అంతకంటే ఎక్కువ కూడా మరి ఇక్కడికి వచ్చిన ప్రతి పేషెంట్ని వాళ్ళు పూరు లేకపోతే గొప్పోళ్ళు అని డిఫరెన్స్ లేకుండా పేదోళ్ళు గొప్పోళ్ళు అని డిఫరెన్స్ లేకుండా ప్రతి ఒక్కళ్ళకి సాధ్యమైనంతవరకు 100% అష్యూరెన్స్ లాగా కమిట్మెంట్తో మనం సర్వీస్ ఇవ్వాలని మీరు మంచి భావి భారత నర్సెస్గా మీరు మరి మీ సర్వీసెస్ని ప్రజలకి అంటే ఇల్ పేషెంట్స్కి ఇవ్వాలని కోరుకుంటూ మీకు కూడా కాంగ్రాట్స్ చెప్తున్నా. రోగులను దైవాలుగా భావించి వాళ్ళు తిరిగి ఇక్కడికి వచ్చి తిరిగి వెళ్ళేంత వరకు వారి యొక్క క్షేమ సౌకర్యాలు వాళ్ళని కూడా తమ చూస్తూ ఉన్నట్టుగా ఇక్కడ నర్సులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ జగదీష్తో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్.